లైట్ తీసుకోమచ్చా, ఇవన్నీ జోకు. ఈ వీడియో నిజమైన క్రిస్టియన్ ని రోస్ట్ చేయడం లేదు, దేవుని పేరు చెప్పుకొని డ్రామాలు క్రియేట్ చేసే ఎరుబూఫ్ గలని రోస్ట్ చేస్తున్నా. జెన్యున్ క్రిస్టియన్స్ అర్థం చేసుకోగలరు. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ నో వీడియో పెట్టి చాలా రోజులైంది, అవుతుంటాయి అప్పుడప్పుడు. నార్మల్ గా తలనొప్పి వేస్తే ఏ టాబ్లెట్ లేదా హెవీ అయితే హాస్పిటల్కో వెళ్తారు, కానీ వీళ్ళు మాత్రం హాస్పిటల్ బొక్క పాస్టర్ దగ్గరికి వెళ్తారు. కొంచెం వినడానికి వెరైటీగా ఉన్నా ఇది ఫ్యాక్ట్. ఏం జరిగింది మీకు ఇప్పుడు? నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ కి తిరిగినాకు తక్కువ కాలే. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది, నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మహిమ పరుస్తామండి. అంటే ట్రాష్ బిన్ లో ట్రాష్ ఖాళీ అయింది అంటావు. 5 years MBBS చేస్తే బొక్క అంటావు. అయితే అర్జెంట్ గా పాస్టర్ అవ్వాలి. అర్జెంట్ గా పాస్టర్ ఫామ్ ఎక్కడుందో చెప్పండి రా, నింపేస్తా. అండ్ ఓకే గైస్, ఇంకా నేను ఈ రోస్టింగ్ వదిలేస్తున్నా, ఇంకా నేను కూడా పాస్టర్ అవుతున్నా. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. వెయిట్ ఒక నిమిషం, అదేంటక్క ఆ రోజు ఇంకో ప్రాబ్లం చెప్పావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవ్వట్లేదు. అవట్లేదా? పేరు హల్లెలూయా. అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేస్తున్నా గానీ కాలేదు. గట్టిగా చమ్మలు కొడదాం, గట్టిగా హల్లెలూయా. పాపం అన్ని ప్రాబ్లమ్స్ ఒక ఆమెకే వచ్చాయి, అండ్ అన్ని క్లియర్ కూడా అయిపోయాయి. గాడ్ ఈజ్ గ్రేట్. సారీ పాస్టర్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు మీకు KGF, సలారు, బాహుబలి దాని మమ్మీ రికార్డ్స్ బ్రేక్ చేసే స్టోరీ ఒక ఆంటీ చెప్తుంది, వినండి. తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద గుద్దుతున్నారు, పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. పెరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక డబ్బు వేశారు కదా, దిగిపోయిన గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్నుపోసు 2 ముక్కలైపోతుంది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టి నరిగేస్తున్నాను. అడుగుతుంటే అడ్డుతున్నాను, ఎదురుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపు ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది, ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో కానీ తిరిగి లాగుతుంటే గొడ్డలు రావట్లేదు, బట్టలు పట్టేసి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు, కళ్ళ నిండా రక్తం పడిపోయింది. ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను. కుడివైపు ఉన్న డొక్క నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంట. వాక్కవా, ఇలాంటి సినిమానే కావాలి కదా TFI వాళ్ళకి. ఒక చిన్న హెల్ప్ అంటే అదే ఇటుక తీసుకుని అన్ని కూడా కొట్టేసే అంటే నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు. కనీసం వినే వాళ్ళకైనా కొంచెం మన బుర్ర ఉండాలి కదా. ఏసయ్యా నువ్వే కాపాడాలయ్యా. నేనెప్పుడు కాలేజీకి వెళ్ళలేదు, నేనెప్పుడు బుక్స్ ఓపెన్ చేయలేదు, ఎప్పుడు చదువుకోలేదయ్యా. నాకేమో ఎగ్జామ్స్ వస్తున్నాయి, నాకేమో భయం వేస్తుంది అయ్యా. నన్ను ఎగ్జామ్ లో పాస్ అయ్యా మీరే చెయ్యండి అయ్యా. ఏసయ్యా మీకే వందనాలు, మిమ్మల్నే నమ్ముతున్నానయ్యా. ఏసయ్యా మిమ్మల్నే నమ్ముతున్నాను, నన్ను పాస్ అయ్యేలా చెయ్యండి ఆయన ప్రభు. ఏసయ్యా ఈ చిన్న ప్రార్థన దేవుడించింది కాక ఆమేన్. ఏసయ్యా ఈడు కాలేజ్కి పోలేదు, బుక్స్ ఓపెన్ చేయలేదు, అండ్ గుత్త బరువు ఎక్కువ చదవలేదు. ఈ క్యాబేజీ గాడు దేవుడి మీద భారం వేస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వాలని కోరుకోరా, సిగ్గుండాలిరా అడగడానికైనా. ఓ అదే ఉంటే ఈ లడ్డూలో కోరికలు ఎందుకు కోరుకుంటావులే. గదేం టచ్ రా నాయన, ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటున్నారు అందరూ. వీడికైతే టచ్ చేయకముందే ఫిట్స్ వస్తున్నాయి ఏందో. ఒకవేళ దేవుడు గానీ దిగొచ్చి కొట్టాడు అనుకో, ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటది.
వీళ్ళు చేసే చెత్త ఎంత ఫేమస్ అంటే మూవీస్ లో కూడా వీళ్ళ వీడియోస్ వాడుకుంటున్నారు. రోగులు రెడీగా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాతో ఒక విషయం చెప్పినది. ఈ కూటమిలో కుడివైపున ఒక సహోదరి కూర్చుని ఉన్నది. ఆ సహోదరి నిలబడే అవకాశం లెక్క కూర్చుని ఉన్నది. ఎన్నో రోజుల ఆమె ప్రార్థనలను యెహోవా ఈ రోజు ఆలకించాడు. ఆ సహోదరి కుడికాలు మోకాలి కింద చాలా కాలం నుంచి ఒక కణితి పెరుగుతుంది. అక్కడ ఆ సోదరి ఎవరు? ఆ సోదరి పేరు లత. ఎస్, థ్యాంక్ యూ జీసస్. లత. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఎక్కడున్నావు? అద్దిగో సౌమ్య. హల్లెలూయా. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేరేపిస్తే గాని డ్రెస్ కోడ్ కలర్ తో సహా ఎవరు చెప్పలేరు అసలుకి. ఎగ్జాక్ట్లీ, వేణుస్వామి కూడా ఇంత యాక్యురేట్ గా ప్రిడిక్షన్ చెప్పలేడు. హ్యాట్స్ అప్ టు యూ పాస్టర్ గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇంట్లోనే ఉన్నావా? చూస్తావా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. అవునా? అవునా? మస్తు మందిని చూసినావా? మస్తు మందిని చూసినావు? చాలా మందిని చూసినావు. ఏం పేరు నీ పేరు? నా పేరు నువ్వేయకు. అవునా? నేను ఎవరికి చెప్పలే నా పేరు. ఇటు చూడు. చూస్తున్నా. యేసు నామంలో, యేసు నామంలో ఇప్పుడు ఉన్న ప్రతి బలహీనత యేసు నామంలో ఏమైంది పాస్టర్ గారు? ఆ టచ్ లో పవర్ ఏమైపోయింది? డబ్బులు ఇచ్చి మరి రోస్ట్ చేయించుకోవడం అంటే ఇదే అనుకుంటా. పర్ఫెక్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ దొరికింది పాస్టర్ గారికి. ఓకే గైస్, వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో కలుద్దామండి. ల్యాండ్ బాయ్. చింటూ మంచి పాట వేసుకోమ్మా.